ప్రైజ్ ద లార్డ్. నిజ దేవుడును నిత్య జీవమునై ఉన్న యేసుక్రీస్తు నామములో మీ అందరికీ పునరుత్థానపు శుభములు కలుగును గాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 12వ వాక్య భాగము. మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. పరలోకమే నా స్వాస్థ్యమని ఈ భూలోకములో పరదేశులుగా యాత్రికులుగా ఉంటూ పరిశుద్ధమైన జీవితంతో నడిపించబడుచున్న పరలోక ప్రయాణికులారా, మన యేసయ్య పరిశుద్ధతలో మహనీయుడు, వేల్పులలో మహాగణుడు, మనోహరుడు, 10,000లో అతికాంక్షణీయుడు. ఆయన ఎక్కడ ఉండునో అక్కడ ఆయన సన్నిధి ఉండును. మహాప్రభావముతోనూ మహిమతోనూ ఆయన తన సన్నిధిలో ఉండును. ఆయన సన్నిధిలో ఉన్న ఆయన యొద్దకు మనము కనబడుటకు రావలేను. ఎలా పడితే అలా ఆయన సన్నిధికి రాకూడదు, కనబడకూడదు. అందుచేతనే సిద్ధపడి ఆయన సన్నిధికి మనం రావాలి. అవును ప్రియులారా, ఆయన అంతరంగమును చూచే దేవుడు గనుక ఆయన సన్నిధికి వెళ్ళేటప్పుడు మన ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకొనవలెను. మన మాటలు, తలంపులు, ఆలోచనలు, క్రియలు, నడక, పడక, ప్రవర్తన అంతటినీ యేసయ్య రక్తముతోనూ యేసయ్య వాక్యముతోనూ క్రీస్తు ఆత్మతోనూ కడగబడిన వారమై సిద్ధపడి పరిశుద్ధాలంకృతులమై కనబడెదము. ఏ దుష్క్రియలు మనలో కనబడకుండా తొలగించుకొనేదము. కీడు చేయటం మాని మేలు చెయ్య నేర్చుకొనేదము. ఆ విధముగా మనము సిద్ధపడేదము. నిజమే ప్రియులారా, ఆయన సన్నిధిలో మనము నడుచుచు నిందారహితులమై ఆయనకు కనబడాలి. శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడునట్లుగా జాగ్రత్త పడేదము. మనుషులకు కనబడవలనని కాదు, మనము దేవుని సన్నిధికి వెళ్ళవలసింది ఆయనను మాత్రమే మహిమపరచువారిగా కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధిలో ఆయనను ఘనపరచుచూ కనబడేదము. ఆయన సన్నిధిలో మనమందరము భయముతో వణుకుతో ఉంటూ ఆయనకు ఆయన మాటలకు భయపడుచు మోకరించి అనాలోచనగా ఉండకుండా కనబడేదము. అంతేకాక ఆయన సన్నిధిలో పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవించుచు కనబడునట్లు సిద్ధపడేదము. నిశ్చయముగా ఈ విధముగా ఆయన సన్నిధిలో సిద్ధపడి ఆయనకు మనము కనబడిన ఎడల ఆయన మనలను అంగీకరించి ప్రేమించి ఆయన సన్నిధి మనతో కూడా ఉంచి ఆయన సన్నిధిలో మనలను నిలిపి ఆయన సన్నిధి కాంతి మన మీద ప్రకాశింపచేసి అన్ని విధాలుగా అన్ని వైపులా అన్ని కోణాల్లో అన్ని దిశల అన్ని రంగాల్లో ఆయన మనకు జయమును అనుగ్రహించును, పరమునకు చేర్చును. ప్రార్థన. నిత్యుడగు తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదములకి స్తోత్రములు. మరొక్క పునరుత్థానపు దినములోకి మమ్మల్ని నడిపించినందుకై, మీ జీవపు మాటతో మమ్మల్ని బలపరిచినందుకై మీకు స్తుతి చెల్లించుచున్నాం ప్రభా. మీకు స్తోత్రాలు. అవును తండ్రి, మీ సన్నిధిలో మేము కనబడాలి, మీ ముఖాన్ని మేము చూడాలి, మీ స్వరాన్ని మేము వినాలి. అందుకు మేము సిద్ధపడినట్లుగా ఒక సిద్ధపాటు కలిగిన జీవితాన్ని మా అందరికీ దయచేయండి ప్రభా. మీకు స్తోత్రాలు. మా ఆత్మ, ప్రాణ, శరీరములు నిందారహితముగా పరిశుద్ధపరచబడినట్లుగా త్రికరణ శుద్ధి మాలో కలువ చేసుకొని మీ సన్నిధిలో మేము కనబడినట్లుగా మీ ముఖాన్ని చూచి మీ స్వరాన్ని విని మీ ద్వారా కలిగే ప్రతి శ్రేష్టమైన ఆశీర్వాదాలు అనుభవించడానికి అట్టి కృపని మాలో మీరు కలుగు చేసి మీ పునరుత్థానపు శక్తిని, ప్రభావాన్ని, మహిమని మాలో నింపి మీ మహిమగల రాకడకు సిద్ధపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ ఆయన సన్నిధిలో కనపడడానికి సిద్ధపడి ఉందురుగాక. గాడ్ బ్లెస్ యూ.